యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు నివసించు ఇల్లు అనే ఒక మరి అంశం నుంచి మనము కొన్ని మాటలు ధ్యానము చేసుకుందాము. దేవుడు నివసించు ఇల్లు అనే ఆ విషయంలో మనము ధ్యానం చేసుకుందాం. జకర్య గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మరి పరలోకమందున్న ఆసీనుడైన పరిశుద్ధ దేవుడు మన మధ్యలోకి వచ్చి మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనము చాలా ధన్యులము. ఆ యొక్క మరి ధన్యతను మనం పొడగొట్టుకోకుండా ఆ ధన్యతను కాపాడుకునే బాధ్యత మనది ఎంతైనా ఉన్నది. దేవుడు మరి ఏమంటున్నాడంటే, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతునంటున్నాడు. మన మధ్యలో దేవుడు నివసించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఇల్లు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలు చూసినట్లయితే మనమే ఆయన ఇల్లు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనమే ఆయన ఇల్లు అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను మరి వచ్చి మీతో నివాసము చేతును అంటే మనలో దేవుడు దేవుడు ఈ భూమి మీద మరి ఉండడానికి మనలను తన కొరకు తయారు చేసుకున్నాడు. మనలో మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. అంటే మనమే ఆయన ఇల్లు అంటే నీ శరీరమే దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క గుడి. కనుక దేవుడు మరి నీ శరీరం అనే గుడిలో ఉండి నివాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. మరి దేవుడు మనలో ఉండి మరి నివాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మరి మనము దేవుని కలిగిన మనము ఎంత మటుకు మన భక్తి జీవితంలో యథార్థంగా మరి ప్రవర్తిస్తున్నాం అనేది కూడా మరి దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, దోణి దిగగా అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధి నుండి వచ్చి ఆయనకెదురు పడెను. ఎవరాటైనా అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి అంటే ఇక్కడ ఈ యొక్క మానవుడు దేవుడు ఉండడానికి ఆ మానవుని తయారు చేసుకున్నాడు. కానీ ఆ మానవుడిలో దేవుడు లేకుండా మరి దురాత్మ శక్తులు ఉన్నట్టు మనము ఈ వాక్యాన్ని బట్టి చూడగలము. కనుక క్రైస్తవ సమాజంలో కూడా దేవుడు తయారు చేసుకునే శరీరములో దేవుడే ఉండాలి, కానీ దేవునికి వ్యతిరేకమైనవి ఈ యొక్క శరీరములో ఉండకూడదు. ఎందుకంటే మనము ఆయన ఇల్లు. మార్కు సువార్తలో చూసినట్లయితే మనకు అదే అధ్యాయములో 6వ వచనంలో కూడా వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసిండు. వాడు మరి దేవుడు అతనితో నివాసం చేయాలని దేవుడు అనుకున్నాడు, కానీ అతనిలో మరి దురాత్మలు నివాసం చేస్తున్నాయి. గమనించండి ఇక్కడ. కనుక మరి దేవుడు మనలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీరే దేవుని ఆలయమై ఉన్నారని. కానీ ఇక్కడ ఏం జరిగింది, అతనిలో దురాత్మలు ఉన్నాయి. కనుక మరి ఇక్కడ చూసినట్లయితే మనము 13వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందులో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రాంతము నుండి సముద్రం వారి వడిగా పరిగెత్తుకుని పోయి, అంటే ఆ ఒక్క మనిషిలో ఇంచుమించు 2000 సంఖ్య గల దురాత్మలు అతని శరీరంలో ఉన్నట్టు వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఒక్క శరీరములో 2000 దురాత్మలు. మరి దేవుడు ఏమంటున్నాడు కొరింథీ రాసిన పత్రికలో, మీ దేహమే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అంటున్నాడు. కనుక ఈరోజు కూడా మనమే ఆయన ఇల్లు. కనుక ఈ మన ఇంట్లో కూడా ఈ ఈ యొక్క సమాధుల నుంచి పైకొచ్చిన దురాత్మను పట్టిన వాడు ఏ విధంగా అయితే
దురాత్మను కలిగి ఉన్నాడో, ఈరోజు కొన్ని కుటుంబాలు గూడా ఎలా కలిగి ఉంటున్నాయంటే వాళ్ళ కుటుంబాలు గూడా ఫేస్‌బుక్కు, వాట్సాపు, ఇన్‌స్టాగ్రామ్, తర్వాత మెసెంజర్, టెలిగ్రామ్, ట్విట్టర్, ఆర్కుట్ ఈ రకరకాలుగా మన దేవుడు అతనిలో ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ మరి అతనికి 2000 దురాత్మలు అతనిలో ఏ విధంగా ప్రవేశించినాయో, ఈరోజు ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఈ యొక్క సెల్ నుంచి వచ్చే ఈ యొక్క మరి సోషల్ మీడియాలో ఏదైతే యాప్స్ ఇవి ఉన్నాయో వాటిని ఎక్కువ మానవుడు యూజ్ చేస్తున్నాడు. మనమే ఆయన ఇల్లు అంటే దేవుని ఇంట్లో ఇవే ఎక్కువ యూజ్ అవుతున్నాయి కానీ దేవునికి అవకాశము, దేవునికి సంబంధించిన సమయం ఇవ్వడం అనేది జరగట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను మీ మధ్యన నివాసం చేస్తానంటున్నాడు. దేవుడు నివాసం చేస్తున్నప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి అవకాశం ఇవ్వక మరి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, తర్వాత టెలిగ్రాము, ట్విట్టర్ వీటిలో బిజీ‌నిపోతున్నాడు. ఈ యొక్క సమాధిలో నుంచి బయటికి వచ్చిన వ్యక్తిలాగానే దేవుని యొక్క కార్యాన్ని చూడలేకపోతున్నాడు. దేవుని క దేవుని యొక్క బిడ్డగా ఉన్నాడు. దేవుని కలిగి లేడు ఇతను. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనము చాలా సార్లు మరి ఒక భ్రమలో ఉంటున్నాము. ఏమని? దేవుని కలిగిన ఇల్లుగా మనం ఉన్నామా అనేది మనము ఈ రోజుల్లో పరీక్షించుకోవాలి. మనకు ప్రసంగి అంటున్నాడు కదా! కార్యారంభం కంటే కార్యంతో మేలంటున్నాడు. కనుక మొదటిలో మనం ఎంత మరి ఆసక్తిగా ఉన్నామో భక్తి జీవితంలో అలాంటి ఆసక్తి కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా మార్కు సువార్త కూడా మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 21వ వచనములో లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిములు, కామవిక, మత్సరములు, దేవదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. అంటే దేవుడు మనలో ఉండడానికి దేవుడు మరి మనల్ని తయారు చేసుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నా కుమారుడని హృదయము నాకిమ్మంటున్నాడు. కానీ మరి మానవుని హృదయములో దురాలోచనలున్నాయి, అపవిత్రతలున్నాయి, నరహత్యలున్నాయి, వ్యభిచారములు, చెడుతనములు, కృత్రిమములు రకరకాలుగా మరి ఆ యొక్క సమాధుల నుంచి వచ్చిన అపవిత్రాత్మ పట్టిన మనిషి ఏ విధంగా ఉన్నాడో, ఈరోజు చాలామంది కూడా మీదికి చూస్తే బాగానే ఉంటున్నారు కానీ, లోపల వాళ్ళ హృదయములో వానికి కూడా దురాత్మలు ఉన్నట్టు ఇన్ని రకాల చెడు అనేది మానవుని జీవితంలో ఉంటున్నాయి. కనుక దేవుడు నివసించలేకపోతున్నాడు. దేవుడు మన ఇంట్లో ఉండలేకపోతున్నాడు. అందుకే రకరకాలుగా అనారోగ్యాలు, రకరకాల శ్రమలు, రకరకాల బాధలతో చాలామంది బాధపడుతున్నారు. కారణం ఏంటిదంటే వీటికి కాలాన్ని వృధా చేస్తున్నారు. ఒక సెల్ ఫోన్‌కి ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నిజంగా దేవుని నుంచి అద్భుతమైన కార్యం చూడగలం. ఒక సీరియల్ అర్ధగంట ఉంటది. అర్ధగంట ప్రార్థన చేస్తే దేవుని కార్యం చూడగలం. కనుక మనము యూట్యూబ్‌ను, ఆ యొక్క వాట్సాప్‌ను వీటికి అవకాశం ఇస్తున్నాం గానీ దేవునికి ఇయ్యట్లేదు. దేవుడు మనతో నివాసించాలనుకుంటున్నాడు గానీ దేవునికి మనమే అవకాశము ఇయ్యని వ్యక్తులుగా ఉంటున్నాము. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మీరు మీ అపరాధముల చేతను, పాపల చేతను సచ్చిన వారై ఉండగా అంటున్నాడు. కనుక క్రీస్తు మనలో బ్రతికిచ్చిండు. అయితే ఇప్పుడు మనం రక్షించబడి కూడా మళ్ళా అపరాధములు, పాపములు కాదు గానీ ఈ యొక్క మరి లోక సంబంధమైన వాటిని మళ్ళా చేస్తూనే జీవిస్తున్నట్టుగా చాలా కుటుంబాలు కనబడుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏమంటుండంటే గలతీలకు రాసిన పత్రికలో గలతీ రాసిన పత్రిక 19వ అధ్యాయము గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహణ, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కలతములు ఇవి కూడా. అంటే ఆ యొక్క దురాత్మ పట్టిన వ్యక్తిలో 2000 దయ్యాలు ఎట్లా ఉన్నాయో మనలో కూడా ఈ గుణాలు, మార్క్స్ వర్తన గుణాలు, ఈ యొక్క సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఇన్ని కలిపి మనలో కూడా ఉంటున్నాయి గనుక మనమే ఆయన ఇల్లు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది కానీ మరి మనలో మాత్రము దేవుని యొక్క వాక్యము మొదట ఉన్నంతగా ఉండకుండా, మొదటి ప్రార్థన ఉన్నంత ఉండకుండా కరువైపోతున్న పరిస్థితులు చాలా ఏర్పడుతున్నాయి. దేవుడు మీతో నివాసం చేస్తానంటున్నాడు. కనుక దేవుడు నివాసించే ఇల్లుగా నువ్వు ఉంటున్నావా అనేది దేవుడు ఈరోజు పరీక్షిస్తున్నాడు.
లేవియ కాండములో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము, లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనములో దేవుని యొక్క మాట. లేవియ కాండము 11వ అధ్యాయం 44. నేను మీ దేవుడని యెహోవాను, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అంటున్నాడు. మీ దేవుడని యెహోవా నేను పరిశుద్ధుడని అంటున్నాడు. అంటే ఈ జారత్వము, అపవిత్రత, ఈ యొక్క చెడు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మరి ఆ పరిశుద్ధతను మీరు తీసేసుకోవాలంటున్నాడు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలంటున్నాడు. మన హృదయం నుంచి దురాలోచనలు, అపవిత్రత ఇవన్నిటిని మనము తీసేసుకొని పరిశుద్ధులుగా ఉంటేనే దేవుడు మనతో ఉండగలడు. నిజం చెప్పాలంటే మరి దేవుడు మీతో కూడా నివాసం చేస్తానని చెప్పేసి దేవుడు అంటున్నాడు కనుక, దేవుడు ఉండే ఇల్లుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక, దేవుడు మనలో ఉండాలంటే మరి దేవునికి మరి దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో నా మాటలు విని వాటి ప్రకారం జీవించు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి అని అంటున్నాడు. కనుక మరి చూసినట్లయితే మనము ఆయన ఇల్లు గనుక ఇక్కడ కూడా మనం 2 ఇల్లు చూడగలుగుతున్నాం. ఒకటి బండ మీద కట్టిన ఇల్లు, ఒకటి ఇసుక మీద కట్టిన ఇల్లు. బండ మీద కట్టిన ఇల్లు బలంగా ఉన్నది. ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. కారణం ఏంటిది అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుడు నివసించే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఏమైనా కానీ సెల్లులు ఈరోజు చాలా కుటుంబాలలో సెల్లులు ఇంట్లో ఎంతమంది అంతమందికి ఒక్కొక్క సెల్ అయింది. ఖచ్చితంగా వాట్సాప్స్ ఉన్నాయి, వాళ్ళకి గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకు ఫేస్‌బుక్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్ చేయడం గానీ, తర్వాత టెలిగ్రామ్ గానీ, యూట్యూబ్‌లో సినిమాలు, సీరియల్‌లు గానీ ఇలాంటి కాలక్షేప సంబంధించినవి చాలామంది చేస్తున్నారు గనుక, మీ మధ్యలో ఉండవలసిన దేవుడు చాలా బాధపడుతున్నాడాయన. మీ మధ్యలో ఉండలేకపోతున్నాడు. అందుకే దేవుడు ఉన్న కాడ ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటది. అక్కడ సమాధానం ఉంటది. ఆనందం, సంతోషం, ఆశీర్వాదం ఉంటది. కనుక చాలా కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలు పొందుకోలేక ఎందుకు బాధపడుతున్నారంటే దేవుడు నివాసిస్తానంటున్నప్పుడు ఆ నివసించవలసిన దేవునికి అవకాశము ఇయ్యకపోవడముతోటే వాళ్ళు ఆ యొక్క దేవుడి నుంచి మేలు పొందుకోలేకపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడుగా నేను పరిశుద్ధుని ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండుడి. అంటే దాని అర్థం ఏంటిది? మీలో హృదయంలో నుంచి వచ్చినయన్నిటిని అవిటిని తీసేసుకోండి. మీలో ఆహ్, శరీర కార్యములు ఏవైతున్నాయో అవి తీసేసుకున్నట్లయితే మనము మన పరిశుద్ధ జీవితముగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో అందుకే కీర్తన గ్రంథము 4వ అధ్యాయములో మన దావీదు గారు అంటున్న ఒక మాట ఏమిటంటే 4వ వచనం భయము నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసి ఊరుకునుడి. అంటే దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ధ్యానం చేసుకుంటే మన హృదయంలోకెళ్ళొచ్చిన ఆ శరీర కార్యాలు ఈ వాక్యము మన లోపలికెళ్తున్నప్పుడు ఆ శరీర కార్యాలు బయటికెళ్తాయి. మన హృదయంలో ఉంటున్న ఆ దేవునికి వ్యతిరేకమైనవి కూడా బయటికెళ్ళిపోతాయి. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఈ 2000 దురాత్మలు వెళ్ళిపోయినట్టు ఆ యొక్క మరి ఈ చెడుకు సంబంధించిన మరి మన సోషల్ మీడియాకి సంబంధించినవి కూడా మన నుంచి వాటికి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక అది తగినంత మాత్రం మనం యూజ్ చేసుకోవాలి. మామూలుగా వాడుకోవాలి కానీ అదే పనిగా గంటలు గంటలు వేస్ట్ చేయడం కాదు కానీ ఎంతైతే సమయాన్ని వేస్ట్ చేస్తున్నామో అంత సమయం దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థన చేస్తే అంత గొప్ప మేలు మనము దేవుని నుంచి పొందగలం. కనుక దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. మరి ఇట్టి వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి లైక్ గానీ, షేర్ గానీ, సబ్స్క్రైబ్ గానీ చేయండి. ఏమైనా వాక్యానుసారమైన మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయొచ్చు. మేము తప్పకుండా మీ కొరకు మరి తప్పకుండా క్లారిఫికేషన్ చేస్తాము. ఏమైనా అవసరాలు ఉన్నట్లయితే, అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.